వారు గానం ప్రారంభిస్తారు. మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇక్కడే కూర్చోండి. మనం ఎవరు ఇచ్చినా రాకపోయినా మనం 10 గంటలకు మన కార్యక్రమం ప్రారంభించేస్తాం. 12:30 వరకు కూడా కార్యక్రమం సాగుతుంది. ఈ ప్రక్రియ సాగుతూ ఉంటుంది. మధ్యలో గానం కూడా జరుగుతూ ఉంటుంది. దానికి అనుగుణంగా 12:30కి ఎవరూ లేవద్దు, ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చొని వేదిక మీద ఉన్న వాళ్ళ ముందు దర్శనం అయిపోయి వీళ్ళు బయటకు వెళ్ళిపోతారు. అప్పుడు ఇక్కడి నుంచి వరుసగా దంపతులు వస్తారు. వచ్చి స్వామివారు దర్శనం చేసుకొని తలంబ్రాలు, ముత్యాల తలంబ్రాలు కూడా తీసుకొని తిరుపతి నుంచి పద్మావతి అమ్మవారి కుంకం వచ్చింది, ఆ కుంకం ఇస్తారు. అలాగే హనుమాన్ చాలీసా, భగవద్గీత, గోవిందనామాలు తదితరాలన్నీ కూడా టీటీడీ కంకణాలు కూడా వచ్చాయి. అవన్నీ కూడా అందరికీ అందజేస్తారు. ఉన్నంతవరకు పెద్దవాళ్లే కాబట్టి అందరూ కూడా ఎక్కడ దయచేసి తోసుకోవద్దు. అందరికీ దర్శనాలు జరుగుతాయి. ఏ విధమైన ప్రాబ్లము ఉండదు. అందరూ సావకాశంగా కూర్చోండి. చూసారా, ఈరోజు ఈ రుక్మిణీ కళ్యాణ మహోత్సవం జరిగేటువంటి చాలా పండగ దినం, మనకు చాలా శుభదినం. ఈ సందర్భంగా ఈ నారాయణ తిథులు వారు రచించి గానం చేసినటువంటి రుక్మిణీ కళ్యాణం సంస్కృతంలో వారు 157 తరంగాలు రాశారు. తొలి తెలుగు వాగ్గేయకారుడు నారాయణ తిథులు వారు. జయదేవుడి యొక్క అంశతోటి జన్మించినట్టు వారు 1675 సంవత్సరం గుంటూరు జిల్లా కాజా గ్రామంలో మంగళగిరి మండలం తల్లావజ్జుల వారి వంశంలో జన్మించి సన్యాసాశ్రమాన్ని తీసుకొని శివరామానంద తీర్థులు అనేటువంటి వారి దగ్గర కాశీలో షట్శాస్త్రాలు నేర్చుకుని కృష్ణ భక్తితోటి అన్ని శాస్త్రాలు నేర్చుకున్నా కానీ భరతం కానీ అన్నీ కూడా భరతనాట్యం కానీ సంగీతం కానీ వ్యాకరణం కానీ శిక్షా వ్యాకరణం ఛందస్సు మొదలైన అన్నిటి కూడా నేర్చుకొని కూడా కృష్ణ భక్తితోటి ఉన్నటువంటి ఆ ప్రేమతో భాగవతంలో ఉన్నటువంటి దశమస్కంధం తీసుకొని, ఆ దశమస్కంధం అనేటువంటిది అది ఒక క్రీమ్ లాంటిది. ఆ క్రీమ్లో తీసుకొని ఆ భాగంలో ఉన్నటువంటి భగవానుడు కృష్ణ పరమాత్మ యొక్క జన్మం నుండి పుట్టినట్టు నుండి రుక్మిణీ కళ్యాణం వరకు కూడా మొత్తం ప్రక్రియ 12 చాప్టర్స్, అంటే మొత్తం 157 తరంగాలు. అంటే ఇది ఒక యక్షగాన ప్రక్రియ. ఇది కీర్తనలాగా కాకుండా అందరూ కూడా సామూహికంగా సంకీర్తన చేసేటువంటి విధంగా సులభమైనటువంటి సంస్కృతంలో వ్రాసి ఆ యొక్క ప్రతి తరంగానికి ఒక శ్లోకం, ఒక చూర్ణిక, గద్యం అన్నీ కూడా దాన్ని మొత్తం భావాన్ని, పరమాత్మ యొక్క లీలల్ని అద్భుతంగా వర్ణించి మనకు అందించారు. అంటే దాదాపు 350 సంవత్సరాల క్రితం వారు జన్మించారు. వారి యొక్క కీర్తనలు ఇప్పుడు త్యాగరాజస్వామి వారు ఏ విధంగా అయితే వారి కీర్తనలు మనం అనుసరిస్తున్నామో, నారాయణ తీర్థుల వారిని భజన సాంప్రదాయంలో మన ఆంధ్రదేశంలో కొన్ని కుటుంబాల వారు ప్రత్యేకంగా దాన్ని తీసుకుని ప్రచారం చేశారు. ఆ ప్రచారంలోనే నారాయణ తీర్థుల వారు ప్రకాశం జిల్లా సింగరకొండ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో 12 సంవత్సరాలు తపస్సు చేశారు. తపస్సు చేసి అక్కడ సిద్ధి పొంది అక్కడి నుండి తమిళనాడు వెళ్ళి అక్కడ తంజావూరు దగ్గర తిరుపందుర్తి అనేటువంటి గ్రామంలో కావేరి ఒడ్డున సిద్ధి పొందారు, జీవసమాధి. అక్కడ ప్రతి సంవత్సరం కూడా అక్కడ ఆరాధన ఉత్సవాలు చేస్తుంటారు పరమాత్మ నారాయణ తీర్థుల వారి. అలాగే మన కాజాలో కూడా జయంతి ఉత్సవాలు, అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున ఆయన జన్మించారు, అంటే మన తొలి ఏకాదశి. అలాంటి మహనీయుడిని రాసినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క ఈ
రుక్మిణీ కళ్యాణం సందర్భంగా అంటే ద్వాదశ తరంగంలో ఆఖరిలో పూర్తిగా రుక్మిణీ కళ్యాణ ఘట్టానికి సంబంధించిన తరంగాలే వ్రాశారు ఆయన. ఏ ఏ ఘట్టంలో ఏ విధంగా ఉంటుంది అది మనం దీనికి వైదిక ప్రక్రియకి అనుగుణంగా అక్కడ పూర్వకాలంలో ఎలా చేసామంటే దేవాలయాల్లో కానీ ఇళ్లలో కూడా రుక్మిణీ కళ్యాణం జరుగుతున్నప్పుడు అందరూ గ్రూప్ సింగింగ్ వీళ్ళందరూ వచ్చి కూర్చొని పాడి ఈ యొక్క కీర్తనలు పాడేవారు. ఆ ఏ తరంగంకు ఆ సందర్భమైనటువంటి కీర్తన కూడా వ్రాశారు ఆయన. అంటే మంత్రం ఏ విధంగా ఉంటుందో తరంగాన్ని కూడా ఆ విధంగా ఆయన అనుసరించాడు. అంటే ఇవన్నీ కూడా ఉపనిషత్ సారం. ఈ తరంగాలన్నీ కూడా కేవలం వేదాల ఉపనిషత్తుల నుంచి తీసుకొనబడింది. ఎందుకంటే మహనీయుటువంటి యతీంద్రులు కాబట్టి వారు రాసినటువంటి తరంగాలకు మనం ప్రచారం చేయాల్సిన అవసరం లేదని మనకు అదృష్టరీత్యా మనకు స్వామివారు అందించినటువంటి ఈ కీర్తనలో మనం ముఖ్యంగా ఈ తరంగం ద్వాదశ ఘట్టంలోకి వెళ్ళబోయే ముందు ఈ ప్రథమంలో కొన్ని ఆ కృష్ణుడి యొక్క ఆవిర్భావకు సంబంధించినటువంటి శ్రావణ మాసం కాబట్టి మనకు ఈ సంవత్సరం ఈ నెలలోనే మనకు బహుళ అష్టమి రోజున స్వామివారు ఆవిర్భవించారు. ఆవిర్భావ తరంగం ఏ విధంగా స్వామివారి ఆవిర్భావం కావాల్సి వచ్చింది, ఎందుకు రావాల్సి వచ్చింది భగవానుడు ఈ భూమి మీదకు అనేటువంటి సందర్భమైనటువంటి కొన్ని తరంగాలు పాడుతూ ఆ తర్వాత కళ్యాణ సందర్భమైనటువంటి కీర్తనలు పాడతాం. ముందుగా మా తల్లిదండ్రులు మా గురువు గారు అయినటువంటి వీర రాఘవరావు శర్మ గారికి నమస్కారం. నారాయణ తీర్థ దైతీంద్రులకు నమస్కారం. గణపతి ప్రార్థన తర్వాత గురు ప్రార్థన ఒకటి ఉంటుంది. హిమగిరితనయాపత్యం హేమాచలచాపసముదితం తేజః కిమపి మహత్తమమాద్యం స్మర్తవ్యం విఘ్నతిమిర్హరణాయ గిరిరాజసుతాసూనుః కరిరాజవరాననః పరిపంధి గణధ్వంసీ సురసేవ్యో విరాజతే సురసేవ్యో విరాజతే. गजानन महाराज की जय. प्रह्लाद नारद पराशर पुंडरीक व्यासांबरीश शुक शौनक भीष्मदाल्भ्यान् रुक्मांगदार्जुन वसिष्ठ विभीषणादीन् पुण्यानि मां परम भागवतान् నారాయణ తీర్థువారి మీద ఒక గురు ప్రార్థన. శ్రీ నారాయణ తీర్థ సద్గురు శ్రీపదరాజితం పూజితం సద్గురు శ్రీపదరాజితం పూజితం భక్తాభీష్ట హృది ప్రతిష్ఠిత మురారాచ్యం పద్మద్వయం నిత్యం కృష్ణ కథా సుధాన్ని విచలడోలా విలోలాత్మకం నిత్యం కృష్ణ కథా సుధాన్ని విచలడోలా విలోలాత్మకం వందే వందే భాగవతోత్తమోత్తమ మహాన్
गेयकारान् गुरुं वन्दे वन्दे श्रीनारायणतीर्थं सेव्येगं प्रत्यगम् श्रीनारायणतीर्थं सेव्येगं प्रत्यगम् मानित कृष्णपदार्चित मानित कृष्णपदार्चित मञ्जुलकृति सम्भोगं श्रीनारायणतीर्थं सेव्येगं प्रत्यगम् मीमांसादिकशास्त्रसमीकृत वाङ्मय निपुणं मीमांसादिकशास्त्रसमीकृत वाङ्मय निपुणं सामनिगमसद्भक्ति सामनिगमसद्भक्ति ज्ञानमार्ग संयोगं श्रीनारायणतीर्थं सेव्येगं प्रत्यगम् साक्षात्कृतसन्दर्शित श्यामल कोमलगात्रं साक्षात्कृत साक्षात्कृतसन्दर्शित श्यामल कोमलगात्रम् साक्षात्कृतसन्दर्शित श्यामल कोमलगात्रम् साक्षात्कृतसन्दर्शित श्यामल कोमलगात्रम् साक्षात्कृतसन्दर्शित श्यामल कोमलगात्रम् दीक्षित भागवत विनुत दिव्य भव्य चारित्रं दीक्षित भागवत विनुत दिव्य भव्य चारित्रं श्रीनारायणतीर्थं सेव्येगं प्रत्यगम् जय रमारमण गोविंद हरि గురు ప్రార్థన తర్వాత స్వామివారు ఇవన్నీ కూడా తరంగములంటే అలలు, సముద్రంలో ఏ విధంగా అలలు ఉంటాయో ఆ విధంగా మనసులో ఉన్నటి భావాల యొక్క ఒక క్షణం ఉన్నట్టు ఒక క్షణం ఉండదు మనకు మనసు. ఆ విధంగానే తరంగం ఏ విధంగా ఉంటుందో అలాంటి ఆ తరంగములనే ఈ కృష్ణలీలా తరంగిణి అని వారిని రాశారు. ఇక్కడ అర్థం అదనమాట. మిగతావన్నీ కీర్తనలు పాటలు అంటారని, ఇది కేవలం తరంగిణి, కృష్ణ లీలా తరంగిణి, కృష్ణ భగవానుడి యొక్క లీలా తరంగిణి. అది గ్రహించడం మనం ఎంతో అవశ్యం అన్నమాట. ఇప్పుడు గణపతి ప్రార్థన తరంగం స్వామివారు రచించినటువంటి తరంగంతో ప్రారంభం. जय जय स्वामी जय 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 स्वामी जय 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 स्वामी जय जय
జయ జిత వైరి వర్గ ప్రచండ జయ జయ జిత వైరి వర్గ ప్రచండ జయ జయ గజ ముఖ జయ వక్రతుండ జయ జయ గజ ముఖ జయ జయ గజ ముఖ జయ వక్రతుండ జయ జయ స్వామి జయ జయ మూషక వాహన ముని జన మూషక వాహన దోషరహిత దళితాసుర బృంద శేషభూషణ శేషభూషణ శైవ వారిధి చంద్ర శేషభూషణ పోషిత పరిజన పుణ్యైక కంద పోషిత పరిజన పుణ్యైక కంద భక్త పోషిత పరిజన పుణ్యైక కంద పోషిత పరిజన పుణ్యైక కంద పోషిత పరిజన జయ జయ స్వామి జయ జయ అద్రిసుతాసుత అనవద్య చరిత అద్రిసుతాసుత భద్రభక్త భవ భయహర ముదిత రుద్రోదిత రుజు మస్తక సహిత రుద్రోదిత సద్రూప సరసిజ సముదిత వినోద సద్రూప సరసిజ సముదిత వినుత జయ జయ స్వామిన జయ జయ లంబోదర ధీర లావణ్య సాదా లంబోదర కంబు సుధానిధి కర్పూర గౌర సాంబ సదా శివ సదా శివ సదా శివ సాంబ సదా శివ సత్కృతి చతుర 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 సామవేద గీత సకలాధార సామవేద గీత సకలాధార సామవేద గీత సకలాధార సామవేద గీత సకలాధార జయ జయ స్వామి జయ జయ
ಚಕ್ರಾದಿ ಸುರಗಣ ಸನ್ನುತ ಚರಣ ಶಾತಕುಂಭಮಣಿ ದಿವ್ಯಾಭರಣ ದಿಕೃತ ಘನ ವಿಘ್ನ ತಿಮಿರಾವರಣ ತಿಮಿರಾವರಣ ಘನ ವಿಘ್ನ ತಿಮಿರಾವರಣ ಧಿಕೃತ ಘನ ವಿಘ್ನ ತಿಮಿರಾವರಣ ಧಿಕೃತ ಘನ ವಿಘ್ನ ಧೀರ ನಾರಾಯಣ ತೀರ್ಥ ಸುಕರಣ ಧೀರ ನಾರಾಯಣ ತೀರ್ಥ ಸುಕರಣ ಧೀರ ನಾರಾಯಣ ತೀರ್ಥ ಜಯ ಜಯ ಸ್ವಾಮಿ ಜಯ 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 ಸ್ವಾಮಿ ಜಯ ಜಯ ಸ್ವಾಮಿ ಜಯ 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 ಸ್ವಾಮಿ ಜಯ 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 జయ రమారమణ గోవింద హరి. ఈ విధంగా గణపతి ప్రార్థనతో స్వామివారు ప్రారంభించి భగవానుడి యొక్క ప్రార్థనా తరంగములని స్వామివారు కృష్ణలీలా తరంగికి వెళ్ళబోయేందు వెంకటేశ్వర స్వామి వారి మీద రాశారు జయ జయ రమానాథ జయ జయ ధరానాథ అని. అది తమిళనాడులోని వరహూర్ అనేటువంటి దేవాలయంలో స్వామివారికి సాక్షాత్కరించినప్పుడు ఆయన ఆశువుగా రాసినటువంటి తరంగం ఇది. సర్వజ్ఞాన క్రియాశక్త్యూ సర్వజ్ఞాన క్రియాశక్త్యూ సర్వయోగీశ్వర ప్రభు సర్వవేదమయం విష్ణు వేదమయం విష్ణు సర్వవేదమయం విష్ణు ప్రభ విష్ణుముపాస్మహే ప్రభ విష్ణుముపాస్మహే. జయ జయ రమానాథ జయ జయ ధరానాథ జయ జయ రమానాథ జయ జయ రమానాథ జయ జయ ధరానాథ జయ జయ వరాహపురి శ్రీ వెంకటేశ
ವಿಜ್ಞಾನ ಖಗಯಾನ ಸಂಚಾರ ಖಂಡಿತ ಅಸುರ ನಿಕರ ಖಗಯಾನ सकल गुण संपन्न सत्य परिपूर्ण जय जय रमानाथ जय जय धरानाथ जय जय रमानाथ जय 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 रमानाथ जय जय धरानाथ जय जय रमानाथ जय 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 रमानाथ जय जय धरानाथ जय जय रमानाथ जय जय धरानाथ जय जय वराहपुरी श्री वेंकटेश जय जय वराहपुरी श्री वेंकटेश जय जय रमानाथ जय जय धरानाथ जय जय वराहपुरी श्री वेंकटेश मधुसूदन अनंत मायया कृत भुवन मधुसूदन विधु दिवाकर नयन वेदांत भवन विधु दिवाकर विधिमुख सुरेंद्र नुत विपुल कल्याण युत विधिमुख विमल योगी जय विविध मुनि गेय जय जय रमानाथ जय जय धरानाथ जय जय रमानाथ जय 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 वराहपुरी श्री वेंकटेश जय जय वराहपुरी श्री वेंकटेश जय जय रमानाथ मुरनरक संहार मूढ़मति जन दूर मुरनरक परिजन शिवंकर परावर शरीरा परिजन शिवंकर परावर शरीरा निरवधिक कारुण्य निखिल लोक शरण्य सरस नारायण तीर्थ सद्गुरु वरेण्य निरवधिक कारुण्य निखिल लोक शरण्य सरस नारायण तीर्थ सद्गुरु वरेण्य जय जय रमानाथ निरवधिक कारुण्य निखिल लोक शरण्य निरवधिक कारुण्य निखिल लोक शरण्य निरवधिक कारुण्य निखिल लोक शरण्य सरस नारायण
నారాయణ తీర్థ సద్గురు వరేణ్య సరస నారాయణ తీర్థ రమానాథ జయ రమానాథ జయ కరానాథ జయ జయ లక్ష్మీనాథ జయ జయ వెంకటనాథ జయ జయ రమానాథ జయ జయ రమానాథ జయ జయ హరనాథ జయ జయ ఇందిరనాథ జయ 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 రమారమణ గోవింద హరి. రామ జయం శ్రీరామ జయం రామ జయం శ్రీరామ జయం రాఘవ ధ్యానమే లోకమయం రాఘవ ధ్యానమే లోకమయం రామ జయం శ్రీరామ జయం రాఘవ ధ్యానమే లోకమయం. రామ సీతాపతి రాఘవ మంత్రం రామ సీతాపతి రాఘవ మంత్రం బహుమహిమాన్విత సిద్ధ మంత్రం బహుమహిమాన్విత సిద్ధ మంత్రం రవికుల దశరథ శుభములనొసగెడి రవికుల దశరథ శుభములనొసగెడి రామ జయం శ్రీరామ జయం రామ జయం శ్రీరామ జయం రాఘవ ధ్యానమే లోకమయం రాఘవ ధ్యానమే లోకమయం. ఎందుకంటే పరమాత్ముడైన కృష్ణ భగవాన్ని మనం ధ్యానించే ముందు త్రేతాయుగంలో వచ్చినటువంటి రామావతారంలో ఆ శ్రీరామచంద్రమూర్తిని కూడా మనం ధ్యానించుకున్నాము. ఇప్పుడు కృష్ణ భగవానుడి యొక్క ఆవిర్భావానికి కారణమైనటువంటి ఒక తరంగం అంటే భగవానుడు ఏ విధంగా ఆవిర్భవించాడు, ఎందుకు రావాల్సి వచ్చింది అనే దానికి భూదేవి ఈ భూభారాన్ని భరించలేక గోరూపధారిణి అయి మహావిష్ణువు ఆ శేషశయనుడై ఉన్నటువంటి ఆ సమయంలో వారిని ప్రార్థించేటువంటి తరంగం ఇక్కడ. శరణముపగతాహం త్వాం శరణ్యం జనానా శరణముపగతాహం త్వాం శరణ్యం జనానా నిఖిల భయ వియోగం యోగి చింత్యం మఘాంతం సురరిపు గణభారం దుర్భరం దుస్సఖం మే పరిహర పరమాత్మన్ భక్తి సిద్ధైకమూర్తే భక్తి సిద్ధైకమూర్తే శరణం భవ కరుణామయి కురు దీనదయాళో శరణం భవ కరుణామయి కురు దీనదయాళో శరణం భవ కరుణామయి కురు
వరను పురధర సుందర కర శోభిత వలయా సురభూసుర భయవారక ధరణీధర కృపయా వరయాధర భరమీశ్వర సురవర్యమదీయం మధుసూదన మధుసూదన హరమామక దురితం ృణిమండల మణికుండల పడిమండల జయనా అణిమాది సుగుణభూషణ మణిమండప సదనా వినతాసుత ఘన వాగన ముని మానస భవనా మధుసూదన మధుసూదన హర మామక దురితం హరిపీతర గలితోదర పరిపూర్ణ సుఖాబ్దే హరిపీతర గలితోదర పరిపూర్ణ సుఖాబ్దే నరకాంతక నరపాలక పరిపాలిత జలదే హరిసేవక శివనారాయణ తీర్థ పరాత్మ హరిసేవక హరిసేవక శివనారాయణ తీర్థ పరాత్మ హరిసేవక శివనారాయణ తీర్థ పరాత్మ మధుసూదన మధుసూదన కరమామక దురితం రణం భవ కరుణామయీ కురు దీన దయాళో కరుణారస వరుణాలయ హరిరాజ కృపాళో 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 కరిరాజ కృపాళో జయ రమారమణ గోవింద. ఈ విధంగా భగవానుడు భూదేవి యొక్క ప్రార్థనలు మన్నించి భగవానుడుగా కృష్ణ పరమాత్మ ఆవిర్భావించాడు. మన రుక్మిణీ కళ్యాణ ఘట్టకు ముందు ఆవిర్భావ తరంగం కృష్ణ భగవానుడు ఏ విధంగా ఆవిర్భవించాడనేటువంటిది అది తప్పనిసరిగా ఆవిర్భావ తరంగం కూడా ఒకటి కీర్తన గానం చేస్తాం. దేవకీ వసుదేవులు స్వామివారిని కారాగారంలో ఆ రూపాన్ని చూసి చతుర్భుజంలో ఉన్నటువంటి పరమాత్మ బాలుడుగా లేడుట, మానుషుడుగా చూపించమని ప్రార్థించేటువంటిది. ఆ విధంగా
ప్రార్థిస్తున్నారు. కళ్యాణం వితనోతు కళ్యాణం వితనోతు కౌస్తుభమణిం కంఠే దధాన శిశుః కళ్యాణీమపి మే కరోతు సుఖదాం వాణీం ప్రవీణాం ధియం దేవక్యా వసుదేవ యాదవపతే రథీశింగాంగదీ శంఖీ చాపశాంక మకుటీ పీతాంబరఘ కుండలీ పీతాంబరఘ కుండలీ భయకారణ వినాశ భక్త మానస నివాస జయ జయ శ్రీనివాస. కమలదళ నయన కనకమయ వసన కమలదళ నయన రమణీయ చంద్రానన రంజిత భువన కమలావల్లభ దీన కామిత ఫల నిదాన కామకోటి సమమోగన మంజుల కంజవదన మహామోహ మదన మంజుల మంగళ ఫలదాన మౌనీంద్ర బృందాధీన జయ జయ శ్రీనివాస జయ జీమూతాభ జయ జయ శ్రీనివాస. సుందర చరణ అరవిందమణి నోపుర మంజుల ముక్తాగార మందరధర కుందరదన సురవందిత
ನೀರದ ಘನ ನೀಲ ರಾವರ ವಿಹಾರ ನೀರದ ಘನ ನೀಲ ಪರಿಪಾಲಿತ ಭೂರಾದಿ ಲೋಕ ನಿಕರ ವಿಪುಲ ಪುಂಡರೀಕಾಕ್ಷ ವಿಶ್ವಸಂತ್ರಾಣ ದಕ್ಷ ಅಪಹೃತ ಅಸುರ ಪಕ್ಷ ಆರ್ತ ಸಂರಕ್ಷ ತಾಪಸ ಜನ ರಕ್ಷ ತಾರಣ ಧ್ವರ ದೀಕ್ಷ ಆಪದುದ್ಧಾರ ಕಟಾಕ್ಷ ಆಪದುದ್ಧಾರ ಕಟಾಕ್ಷ ಅಶೇಷ ನಾನಾಲಕ್ಷ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಅಶೇಷ ದುಷ್ಟ ಶಿಕ್ಷ ನಾನಾ ನಿಗಮ ಲಕ್ಷ ಅಶೇಷ ದುಷ್ಟ ಶಿಕ್ಷ ನಾನಾ ನಿಗಮ ಲಕ್ಷ ನಾರಾಯಣ ತೀರ್ಥ ಪಕ್ಷ ಶ್ರೀ ಗೋಕುಲ ಸಂರಕ್ಷ ನಾರಾಯಣ ತೀರ್ಥ ಪಕ್ಷ ಶ್ರೀ ಗೋಕುಲ ಸಂರಕ್ಷ ಜಯ ಜಯ ಶ್ರೀನಿವಾಸ ಜಯ ಜೀಮೂತಾಪ ಜಯ ಜಯ ಶ್ರೀನಿವಾಸ 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 ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರೇ ಶ್ರೀನಿವಾಸ ಹರೇ ಶ್ರೀನಿವಾಸ ಹರೇ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ 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 ಮಾಧವ ಮುರಳಿ ಗೋಪಾಲ ಕೇಶವ ಗೋವಿಂದ ಮಾಧವ ಗೋಪಾಲ ಕೇಶವ ಗೋವಿಂದ ಮಾಧವ ಗೋಪಾಲ ಕೇಶವ ಜಯ ನಂದ ಮುಕುಂದ ತದೆ ಗೋವಿಂದ ರಾಧೆ ಗೋಪಾಲ ಜಯ ನಂದ ಮುಕುಂದ ತದೆ ಗೋವಿಂದ ರಾಧೆ ಗೋಪಾಲ ಜಯ ನಂದ ಮುಕುಂದ ತದೆ ಗೋವಿಂದ ರಾಧೆ ಗೋಪಾಲ ಗೋವಿಂದ ಮಾಧವ ಗೋಪಾಲ ಕೇಶವ गिरिधारी चक्रधारी गिरिधारी चक्रधारी गिरिधारी चक्रधारी जय नंद मुकुंद तदे गोविंद राधे गोपाल जय नंद मुकुंद तदे गोविंद राधे गोपाल गोविंद माधव गोपाल केशव गोविंद गोविंद ರಮಾರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಗೋವಿಂದ
గోవింద గోవింద. భగవద్బంధువులారా, ఈరోజు మనం రుక్మిణీ కళ్యాణం చేసుకోవడానికి అందరం కూడా ఇక్కడ ఆసనలయం. ఇప్పుడు స్వామివారు రుక్మిణి భగవాన్ శ్రీకృష్ణ కళ్యాణ మహోత్సవ సందర్భంగా ఇంకా ఇక్కడ కూర్చోవడానికి అయ్యా మీరు చొక్కా తీసేయాలి, చొక్కా ఇంకో ఇద్దరు కూర్చోవచ్చు. ఎవరైనా కూర్చోడానికి వస్తారంటే రండి. కాకపోతే జరగబోయే దానికి సందర్భంలో రుక్మిణీదేవికి శిశుపాలునిచ్చి వివాహం చేయాలని తండ్రి నిశ్చయిస్తాడు. అది వినగానే ఆమె పడిపోతుంది. అప్పుడు పరిచారకులందరూ కూడా, అంటే మనం ఘట్టంలోకి వచ్చేసాం, ద్వాదశ తరంగంలోకి వచ్చేసాం. ఆ సందర్భంగా పరిచారకులందరూ కూడా ఆమెకు సేవ చేసినప్పుడు రుక్మిణీదేవి మళ్ళీ స్పృహ వచ్చిన తర్వాత వీక్షే కదా దేవదేవం సాక్షాన్ మదనకోటి సౌందర్య భావం. ఆ సౌందర్య భావం మదనకోటి, కోటి మంది మన్మధులు ఎంతటువంటి సౌందర్యవంతులుగా ఉంటారో అంతటి సౌందర్యవంతుడు ఏంటి ఆ పరమాత్మని ఎప్పుడు చూడగలను నేను అని ఈ విధంగా మనసులో భావిస్తూ పాడేటువంటి తరంగం ఇది. ఇతి దూతి వచ్చ శ్రుత్వా ఇతి దూతి వచ శ్రుత్వా రుక్మిణీన్యపతద్భువి ఉపలభ్య శనై సంజ్ఞా ప్రళపత్యం అమలాశయ సాక్షాత్ మదన కోటి సౌందర్య భావం సాక్షాత్ మదన కోటి వీక్షే కదా దేవదేవం గోపాలమూర్తి వీక్షే కదా దేవదేవ సాక్షాత్ మదన కోటి సౌందర్య భావం వీక్షే కదా దేవదేవ గోపాలమూర్తి నందకుమారం నవనీతచోరం శ్రీవాసుదేవం వీక్షే కదా దేవదేవం ప్రకట మృగ మద తిలక రమణీయ ఫాలం ప్రకట మృగ ప్రకట మృగ మద తిలక రమణీయ ఫాలం అతి రమణీయ ఫాలం సకల గుణ సంపత్తి సహిత మురుకేలం వీక్షే కదా దేవదేవ బృందావనాంత భూవి విశ్రుత వికారం
యశోదానంద నందన మహిళానందితాకారం విక్షేకదా దేవదేవ కాలమేఘ శరీర కలిత విద్యుద్వసనం కాలమేఘ మేఘ శరీర కాలమేఘ శరీర కాలమేఘ శరీర నీలమేఘ శరీర కాలమేఘ శరీర కాలమేఘ శరీర కాలమేఘ శరీర నీలమేఘ శరీర కాలమేఘ శరీర కాలమేఘ దిగిణతం తక దిగిణతం తక దిగుత దిగిణతం కాలమేఘ శరీర దిగిణతం కాలమేఘ శరీర కేళి కళా కుతుక కించిత్ కుంచితాధరం కేళి కళా కుతుక రాస కేళి కళా కుతుక కించిత్ కుంచితాధరం విక్షేకదా దేవదేవం గోపాలమూర్త్యం ధిమి ధిమికి ధిమితి తాండవ విలోలం ధిమి ధిమి కిడతక తక ధిమి ధిమికి ధిమితి తాండవ విలోలం ధిమి ధిమి జన వినూత ప్రసీద తరశీలం సిద్ధ జన వినూత ప్రసీద తరశీలం విక్షేకదా దేవదేవం సరస మురళి గీతారస సరస మురళి గీతారస సరస మురళి గీతారస అమృతాలఘరి సరస మురళి గీతారస 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 సంగీతారస సరస మురళి గీతారస శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. యోగపట్టసమాసీనం జానున్యస్తకరద్వయం శంఖచక్రధరం దేవం యోగానందముపాస్మహే. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. నమో గురుభ్యః శ్రీమభ్యః పరమేభ్యో నమో నమః. నమో గురుభ్యః సర్వేభ్యః శ్రీశాదిభ్యో నమో నమః. నమో విఘనసే తస్మై నారాయణ తనో భవే. ఏన శ్రుతి సమాలోచ్య సూత్రం హరిపరం కృతం శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఘ్నో మునిమధ్యమాం
अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां देवराजदया पात्रं दैवक्यादिगुणार्णवं भृग्वादिवरधर्मान्यं वन्दे श्रीविकामनिम्। ओम अयं मुहूर्तः शुभमुहूर्तोऽस्तु। सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु। ओम शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव ध्याबलं दैवबलं तदेव लक्ष्मीपदेङ्ग्रगस्मरामि। यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्तश्रीविजयोर्भूतिर्ध्रुवाणि निर्वधिर्मम कृते सकलकल्याणभाजनं यत्र जायते पुरुषस्तमजं नित्यं व्रजामि शरणं हरिं। सर्वदा सर्वकार्येषु नास्ति तेषाम् अमङ्गलम्। येषां हृदिस्थो भगवान् मङ्गलायतनं हरिः। लाभस्तेषां जयस्तेषां गतस्तेषां वराभवः। येषामिन्दीवरस्यामो हृदयस्थो जनार्दनः। आपदामपहर्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। वन्दामहे महेशाना चण्डकोदण्डकण्डनं जानकी हृदयानन्दचन्दनं रघुनन्दनम्। यस्यद्भिरदवक्त्राद्याः वारिसज्जा परसदम् विघ्नं निघ्नन्ति सततं विश्वक्सेनं तमाश्रये। तस्मात्तादिकं कर्णानिकलं येन सूत्रितम् तस्मै समस्तवेदार्थविदे विघ्नसे नमः। सूत्राणामन्यगुप्तानां नेत्रं यच्चस्थिरीकृतम् सूत्रं वैखानसं वन्दे भगवत्कर्मसूचकम्। नारायणपिता यस्या माता चापि हरिप्रिया भृग्वादिमुनयः शिष्यास्तस्मै श्रीविघ्नसे नमः। श्रीलक्ष्मीनारायणाभ्यो नमः। श्रीमते विघ्नसे नमः। भृगु अत्र कश्यपमरीचेभ्यो नमः। ओम नमः सदसे नमः सदसस्पतये नमः सखीनां पुरोगाणां चक्षुषे नमो दिवे नमः पृथिव्यै सप्रदसभां मे गोपाय ये च सभ्या सभासदः तानिन्द्रियावतः कुरु सर्वमायुरुपासता सर्वेभ्यः శ్రీమహాభాగవతజనేభ్యో నమః. అందరూ కూడా నమస్కారం చేసుకొని చెప్పండి. అందరూ కూడా భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతః తేజస భగవతః కర్మణ భగవతః అనుగృహీతో భగవతః అనుజ్ఞాతో భగవన్ ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాన్ అనుమన్యతాం. ఓం అపక్రామంతు భూతాని పిశాచాః ప్రేతగుహ్యకాః అపసర్పంతు ఏ భూతా భువి సంస్థితాః. ఆసనమంత్రస్య సుతలం ఛందః ఆసనే వినియోగః త్వంచధారయమాం దేవీం పవిత్రం కురుచాసనం. ఆసనస్య విశుద్ధ్యర్థం ఆత్మానం తం భజే హరిం. అమనంతాసనాయ నమః. యం యోగాసనాయ నమః. విమలాసనాయ నమః. రం కూర్మాసనాయ నమః. ఇది భూశుద్ధిం కృత్వా ఆచమ్య. ఓం ఋగ్వేదః ప్రీణాతు. ఓం యజుర్వేదః ప్రీణాతు. ఓం సామవేదః ప్రీణాతు. అథర్వవేదః ప్రీణాతు. ఇతిహాసవేదః ప్రీణాతు. చంద్రమాః ప్రీణాతు. మహేశ్వరః ప్రీణాతు. ఆదిత్యః ప్రీణాతు. సోమః ప్రీణాతు. దిశః ప్రీణంతు. దిశః ప్రీణంతు. వాయుః ప్రీణాతు. వాయుః ప్రీణాతు. ఇంద్రః ప్రీణాతు. ఇంద్రః ప్రీణాతు. విష్ణుః ప్రీణాతు. అగ్నిః ప్రీణాతు. హరయే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ప్రణవస్య పరబ్రహ్మ ఋషిః దైవీ గాయత్రీ ఛందః పరమాత్మా దేవత ప్రాణాయామే వినియోగః. అందరూ కూడా ప్రాణాయామం చేయండి. కుడి ముక్కులోంచి గాలి పీల్చి ఛాతీలో బంధించి ఎడమ ముక్కులోంచి విడిచిపెట్టండి. అలా అందరూ కూడా 3 సార్లు చేయండి. ఓం భూః ఓం
భువః ఓం శుభః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరో. విడిచిపెట్టేసేయండి అందరూ కూడా. శ్రీ గోవింద గోవింద గోవింద. భగవదనుజ్ఞయా భగవత్ కైంకర్యార్థం శుభాభ్యాం శుభే శోభనే అభ్యుదయ ముహూర్తే మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే వెంకటాచలాదుత్తర ప్రదేశే గంగా గోదావర్యోర్మధ్యదేశే భగవద్భాగవతాచార్యాణాం సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణమాసే శుక్లపక్షే తృతీయాయాం భానువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీఃపతేః పురుషోత్తమస్య అఖిలహేయ ప్రత్యనేక కళ్యాణ గుణాకరస్య అవాప్త సమస్తకామస్య నిఖిల జగదద్భవ స్థితి సంహార కారణస్య సర్వ కైంకర్యానురక్త భుజగ శయన శాయినః సర్వజ్ఞస్య సర్వశక్తేః సర్వనియామకస్య శ్రీ వైఖానస ప్రశంస్యమాన పంచవిధ వ్యూహాత్మకస్య సాధుజన ప్రార్థనా సార్థకీకరణ చరణ వైభవోద్భాసితస్య సేవ్యమాన మునిజన హృదయారవింద నివాస రసికస్య సకల ప్రశమన స్వశ్రేయస ప్రధాన చతుర సులభ పరార్చావతారధారిణః పరమపురుషస్య ఆంగీరస గార్గ్య సైన్యత్రయారుషయ్య ప్రవరాన్విత గార్గేయస గోత్రోద్భవస్య రుక్మిణీ సమేత శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమో నమః. రుక్మిణీ సమేత శ్రీ శ్రీకృష్ణ పరబ్రహ్మణే శ్రీకృష్ణ బ్రహ్మణ ప్రీత్యర్థం యజమానస్య గోత్రోద్భవస్య వాదులస గోత్రోద్భవస్య హనుమంతరావు శర్మనామధేయస్య శుభలక్ష్మీనామదేవతి సహ కుటుంబానా యజమానస్య వశిష్ఠ గోత్రోద్భవస్య సావిత్రీనామదేవతి సత్యనారాయణరాజు నామధేయ సహ కుటుంబానాం హరితస గోత్రోద్భవస్య రామగోపాల శర్మనామధేయస్య భరద్వాజ గోత్రోద్భవస్య హనుమంతరావు శర్మనామధేయస్య ధర్మపత్ని శుభలక్ష్మీనామదేవతి సహ కుటుంబానాం యజమానస్య హరితస గోత్రోద్భవస్య రామగోపాల శర్మనామధేయస్య ధర్మపత్ని లలితనామదేవతి సహ కుటుంబానాం మూర్ఖస గోత్రోద్భవస్య కృష్ణప్రసాద్ నామధేయస్య ధర్మపత్ని రమాదేవి నామదేవతి సహ కుటుంబానాం కౌశికస గోత్రోద్భవస్య రామకృష్ణ ప్రసాద్ నామధేయస్య ధర్మపత్ని ఇందిర నామదేవతి సహ కుటుంబానాం సర్వేషాం యజమానానాం. మా అందరూ కూడా మనసులో మీ గోత్రం పేరు ఒకసారి స్మరణ చేసుకోండి. తర్వాత ఇంటి యజమాని పేరు, ధర్మపత్ని పేరు, పిల్లల పేర్లు ఒకసారి అందరూ కూడా మనసులో స్మరణ చేసుకోండి. చెప్పండి అందరూ కూడా. మయా సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ ఫల సిద్ధ్యర్థం రుక్మిణి సమేత శ్రీ వేణుగోపాల స్వామినః ప్రీత్యర్థం అస్మిన్ దినే కరిష్య మానస్య రుక్మిణి కళ్యాణ మహోత్సవ సర్వకర్మ అహం ఆచార్య ముఖేన కారయిష్యే సర్వం శ్రీ రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి పాదుకార్పణమస్తు. అలా అందరూ కూడా స్వామికి నమస్కారం చేసుకోండి. తదంగత్వేన తదాదౌ శుద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థం అభ్యుదయార్థం చ మహాజనైః సహ స్వస్తి పుణ్యాహం కరిష్యన్ ఆదౌ నిర్విఘ్నేన పరిసమావాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. ఓం విశ్వక్సేనం ప్రౌఢసైన్యాదినాదం ముద్రాచక్రే కరదలయుగే శంఖదండో దదానం మేఘశ్యామం సుపరిమకుటం పీతవస్త్రం శుభాంగం ధ్యాయేద్దేవం విజయదనుజం సూత్రవత్యా సమేతం
విశ్వక్సేనమశేష నిర్జర మహాసేనాధినాథం చతుర్బాహుం శంఖ సుదర్శనే చ తదితం శక్తిం చ దండం కరై శ్యామం రత్నకిరీటకుండలధరం పీతాంబరాలం కృతం వందే శూత్రవతి జయా సహచరం వైవశ్వదాశాముఖం ఓమాగ్నేయో యస్మాదజామహే త్వా విశ్వే దదాత్వం మహితోనుశంభో వైరాజంతే సూతన్నిధత్తా ప్రైషామదేశో విబుధానామనాదిః యామే సస్తాం దలితాం దధాతు ఆయాతు భగవాన్ దివ్యోదాం తస్యాంతో జనప్రియః వరిశిష్ట సర్వభక్తానాం సర్వదా ధనతో వరః పురుషస్తగణః శూత్రవతి జయా సహ యోజితః పరం సహ దేవతాభిరనుమన్యతాం యస్తు ధర్మరతోర్చవృషమిశ్చానుగామనం శాంతం భగవంతం వో విశ్వక్సేనమావాహయామి ఓం శాంతమావాహయామి హరమావాహయామి ఓం అమితమావాహయామి నిత్యానపాయనమావాహయామి దక్షిణే సూత్రవతిమావాహయామి వామే జయామావాహయామి కూర్చే సమావాహ్య పంచోపచారమంత్రైః ఆసనం పరికల్ప్య ఓం లం ఓం హం ఓం యం ఓం రం ఓం వం సూత్రవతి జయా సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః పుష్పేణ ఆసనం పరికల్పయామి ప్రైషామధీశో విబుధానామనాదిః యామే హస్తాం దనితాం దదాతు స్వామినః ప్రణామం సమర్పయామి ప్రార్థనాం సమర్పయామి ఆగ్నేయో యస్మాదజామహే వైరాజం తే సుహృతన్నిధత్తా సూత్రవతి జయా సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః శుద్ధోదక స్నానం సమర్పయామి ప్లోతేన విమృజామి ప్లోత వస్త్రోత్తరీయాద్యలంకరణార్థం ఆభరణార్థం పుష్పం సమర్పయామి అక్షతాన్ సమర్పయామి తద్బీజం తస్య హృదయే సన్యస్య ఓం విం ఓం సూం ఓం జం అప్సరస్సు యో గంధో గంధర్వేషు జయత్యసః దైవో యో మానుషో గంధః సమాగంధస్సురభిర్జుషదా సూత్రవతి జయా సహిత శ్రీ విశ్వక్సేనాయ నమః దివ్య శ్రీ చందనం సమర్పయామి ధియో యో న ప్రచోదయాత్ ఓం విశ్వక్సేనాయ నమః ఓం శాంతాయ నమః ఓం హరాయ నమః ఓం అమితాయ నమః ఓం నిత్యానపాయనే నమః సూత్రవత్యై నమః ఓం జయాజై నమః సూత్రవతి జయా సహిత శ్రీ విశ్వక్సేనాయ నమః పుణ్యపుష్పాణి సమర్పయామి అగ్నిం దూతం వృణీమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుకృతం ధూపం దర్శయామి అహమస్మి ప్రథమజార్దస్య పూర్వం దేవేభ్యో అమృతస్య యో నాభిః మాదార్సైదేవమావాహ స్వామినః దీపం దర్శయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి అర్చనా కైంకర్య సాఫల్యతా సిద్ధ్యర్థం సర్వశాంత్యర్థం శూత్రవతి జయా సహిత శ్రీ విశ్వక్సేనాయ నమః కదలీ ఫలోపహారాన్ నివేదయామి ముఖశుద్ధ్యర్థం సదక్షిణాకం తాంబూలాది సర్వోపచారాన్ సమర్పయామి శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్దిన శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం సూత్రవతి జయా సహిత శ్రీ విశ్వక్సేనాయ నమః నీరాజనం దర్శయామి ఆచమనీయం సమర్పయామి గోవింద గోవింద ఓం విశ్వక్సేనాయ విద్మహే వేత్రహస్తాయ ధీమహి శాంతః ప్రచోదయాత్ స్వామినః వేదోక్త దివ్య సువర్ణ మంత్ర పుష్పాంజలిం సమర్పయామి సురాసుర శిరోరత్న మరీచి ఖచితాంగ్రయే ఘనాంధకార సూర్యాయ విశ్వక్సేనాయ తే నమః విశ్వక్సేన హరేర్భక్త పూజాయాం హేరమే వయతు వక్ష్యామి ప్రణామం స్వీకురు ప్రభో మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం చమూపతే యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యానావాహనాది పూజయా భగవాన్ సర్వాత్మకః